హలో గాయ్స్, నా పేరు సుమలత. ఏజీ టీవీలో నా అన్వేషణ ప్రోగ్రామ్కి వచ్చేసాను. ఈరోజు ఈ ఊరికి రావడానికి కారణం ఒక ముఖ్యమైన వ్యక్తి. ఆ ముఖ్యమైన వ్యక్తి గురించి తెలుసుకోవడానికి వచ్చాము. ఇతను చాలా మంచివారంట, మంచి మంచి పనులు కూడా చేస్తుంటారంట. లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి క్యూర్ కూడా చేస్తుంటారంట. మోటివేషనల్ స్పీచర్ కూడా. అంతేకాదు, ఆపదలో ఉన్న వాళ్ళకి ప్రాణాలు కూడా కాపాడుతూ వస్తున్నారంట. అతను ఇంకెవరూ కాదు, పేరు శివచరణ్. సో అతని గురించి తెలుసుకోవడానికి ఈరోజు వచ్చాను. అతను ఎవరు, ఎక్కడ ఉంటున్నారు, ఎందుకు ఇలా అయ్యారు అనేది తెలుసుకోవడానికి ఈరోజు ఏజీ ప్రోగ్రామ్ ద్వారా, నా అన్వేషణ ద్వారా నేను మీ ముందుకి వచ్చాను. సో పదండి, ప్రోగ్రామ్ ని కొనసాగిద్దాం. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, నేను ఏజీ టీవీ నుంచి నా అన్వేషణ ప్రోగ్రామ్ చేయడానికి వచ్చాను. ఓకే. సో ఈ రోజు నాకు శివచరణ్ గురించి తెలుసుకోవాలండి, కాస్త చెప్తారా? ఎవరా శివచరణ్ గురించా? ఈ ఊర్లో అందరికన్నా ఎక్కువగా నాకే తెలుసండి. అవునా? చెప్పండి కాస్త. అదంతా కాదు కానీ మిమ్మల్ని చూస్తుంటే ఏదో షార్ట్ ఫిల్మ్ లో చేస్తున్నట్లు ఉండేవారండి. అవునండి, అప్పుడు షార్ట్ ఫిల్మ్ లో చేశాను, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను. మీకు శివచరణ్ గురించి తెలుసుకోవాలని ఉందా? మీరు ఎప్పుడైతే ఈ ఊర్లో అడుగు పెట్టారో ఆ క్షణమే మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తుంటుంది, చూడండి. అవునండి, వచ్చిందా? ఆడే శివచరణ్ అండి. ముందుకెళ్ళండి, చెప్తారు. ముందుకెళ్తా చెప్తాడంటాడేంటి? హలో అంకల్. ఉండు, ఫోన్ తర్వాత చేస్తాను. శివ మీకు తెలుసా? శివ తెలుసమ్మా. అంటే అప్పుడు పన్నవల్ శివ అన్నారమ్మా. అప్పుడు స్టేజ్ మీద డాన్స్ వేసేవాడు. మేము చిన్నప్పుడు నేను నా ఫ్రెండ్స్ అందరం లెక్కలు వేసుకుని చూసేవాళ్ళమి. నాకు ఇదంతా అర్థం కాలేదు అంకల్. నీకు అర్థం అవ్వకపోయినా చూసే వాళ్ళకి అర్థమవుతుందమ్మా. ఎవరు చూస్తారో వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే అంకల్, ఉంటాను. ఈ ఊర్లో అందరు ఇలా ఉన్నారేంట్రా బాబు? హే దీపక్, కెమెరా ఆన్ చేయి. ఎవరో టీవీ వాళ్ళు వస్తారే గౌరీ, చూడు. ఇక్కడ ఆంటీ గ్రూప్స్ ఉంది. శివ గురించి కనుక్కుందాం, పదండి. అమ్మా, మీకు ఇక్కడ శివ తెలుసా? శివ తెలుసమ్మా. చాలా మంచోడమ్మా, అందరికీ సాయం చేస్తాడమ్మా. ఈ మధ్యన గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాడమ్మా, కానీ పెళ్ళే అవటం లేదమ్మా. ఏ గౌరీ, అమ్మాయి చాలా బాగుంది. అదేదో మా శివకు చేసుకుంటావమ్మా. అయ్యో, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందమ్మా. మీ ఊర్లో ఏదైనా సంబంధం ఉంటే చూడమ్మా. సరే అమ్మా, చూస్తాను. ఇంతకీ శివ ఎక్కడుంటాడమ్మా? ఈ ఊరి చివార్లో ఒక పెద్ద ఊడల మర్రి చెట్టుందమ్మా. అక్కడ కూర్చుంటాడు.